పుట్టిన బిడ్డల బరువు బాధ్యత ఆల్మగళ్ళిద్దరికీ సమానంగా ఉంటుంది. కడుపుల పడ్డప్పటి సంది 9 నెలలు కడుపుల మోస్తుంది. పురిటి నొప్పులు భరించి బిడ్డకు పానం మోస్తుంది. బిడ్డను చూసి మురిసిపోతుంది. తల్లి పేగు తెంచుకొని భూమి మీద పడ్డప్పటి సంది లోకం తెలవని బిడ్డలకు ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలెక్కనే సాకేది తండ్రి. కాలు ముళ్ళు నాటితే మునిపంటితోటి వీక్తాడు. అగో అసొంటి తండ్రి పురిట్ల బిడ్డ పానం పోతున్నదంటే ఊకుంటాడా? అందుకనే ఇగో ఇంతటి కష్టం పడుతుండు బిడ్డను కాపాడుకునే తందుకు. ముందటంగా దావకాండ్ల పని చేసేటి నర్సు బిడ్డను ఎత్తుకొని నడుచుకుంటా పోతుంటే వెనకంగా పోగన్న ఆక్సిజన్ సిలిండర్ ని భుజాన మోసుకొని నడుచుకుంటా పోతున్నాడు. కాకినాడ జిల్లాలున్న కేజీహెచ్ దావకాండ్ల ఎందుకు ముచ్చట. ఇక అసలు ముచ్చట ఏందంటే కోటనందూరు ఊళ్ళో ఉండేటి అల్లు శిరీషకు పురిటి నొప్పులు వస్తుండటంతోని ఇంటోళ్ళు కేజీహెచ్ దావకానకి అసకపోయిల్లు. పురిటి నొప్పులు ఎక్కువయ్యి నెలలు నిండకుండానే పురుడోసుకున్నది శిరీష. డాక్టర్లు చూసి నెలలు నిండే వరకు పుట్టిన బిడ్డను పెట్టిలో పెట్టాలని చెప్పిదట. గాని పుట్టిన బిడ్డ గాలి తీసుకోకపోవడంతోని ప్రసూతి దావకానకెంచి పిల్లల దావకాన దానక తీసుకుపోయేందుకు ఇగో గిట్ట గీతీర్ల తిప్పల పడ్డారు. దావకాన్ల కొలువు చేసేటి నర్సు బిడ్డను ఎత్తుకొని ముందటంగా పోతుంటే వెనకంగా బిడ్డ తండ్రి ఇగో ఇట్ట ఆక్సిజన్ సిలిండర్ ను భుజాల మీద మోసుకుంటా పరుగులు పెట్టిండు. బిడ్డను కాపాడుకునేందుకు గ్యాస్ కుండలు మోసిండు తండ్రి. ఇక ఈ ముచ్చటంతా అక్కడనే ఉన్నోళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఇడిచిపెట్టేటాళ్లకు పొట్టు తిరుగుతున్నాయి ఇప్పుడుగా వీడియోలు. ఇక గావిటిని చూసిన నెట్టానాలు చెప్పేటి ఏమో శ్రీరంగ నీతులు, చేసేటి అన్ని చింతకింది పనులు అన్నట్టే ఉన్నాయి. అది ఉంది ఇది ఉంది అని ఎప్పుడే తప్పితే సర్కారు దవాఖానాలకు పోతే కానేటోడే ఉండడు అనుకుంటా కామెంట్లు రాసుకొస్తున్నారు. గాని చూడు ఎట్టుందో కథ. సర్కారు దవాఖానాలకే రావాలి, సర్కారు దవాఖానాలనే చూపించుకోవాలని అధికారులు మా ముచ్చట్లు చెప్తుంటారు. గాని తీరా పోతేనేమో గీ తిప్పలైతుంది పబ్లిక్ కు.